హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవ్ ఎక్స్పర్ట్స్ హబ్. ఈరోజు ఈ వీడియోలో మనం సింటాక్స్ అంటే ఏంటో చూద్దాం. సింటాక్స్ ఏంటో చూసిన తర్వాత మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ ప్రోగ్రాము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా రాయాలో మొత్తం చూపించి సింటాక్స్ ఎందుకు వాడతామో కూడా చెప్పి దాని తర్వాత ఐడిఈలోకి వెళ్ళి మనం కోడ్ టైప్ చేసి రన్ చేద్దాం. సో ముందుగా సింటాక్స్ అంటే ఏంటో చూద్దాం. సింటాక్స్ అంటే ఏ సెట్ ఆఫ్ రూల్స్ టు ఫాలో వెన్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్. సో మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమైనా కోడ్ రాయాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పైథాన్లో మనం ప్రింట్ చేయాలంటే మనం ప్రింట్ అని రాసి లోపల ఏమిస్తే అది ప్రింట్ అయిపోయింది. అదే మనం జావాలో ప్రింట్ చేయాలంటే మనం system.out.println అని ఇచ్చి దాని లోపల హలో అని రాస్తే అప్పుడు ఇది ప్రింట్ అయ్యిద్ది. మనం రెండు లాంగ్వేజెస్లో ప్రింటే చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. కాకపోతే ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ సింటాక్స్ ఓన్ సింటాక్స్ ఉండిద్ది. మనం ఇట్లాగే ఫాలో అవ్వాలి. సో ఇది సెట్ ఆఫ్ రూల్స్. మనం ప్రింట్ చేయడానికి ఇలా ఫాలో అయితేనే పైథాన్లో ప్రింట్ చేస్తాము. అదే జావాలో ప్రింట్ చేయాలంటే system.out.println అని ఇలా ఫాలో అవుతేనే మనం జావాలో ప్రింట్ చేస్తాం. సో ప్రతి లాంగ్వేజెస్కి సపరేట్ సింటాక్సెస్ ఉంటాయి. మీకు లాంగ్వేజెస్లో కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ ఏముంటాయి, కాకపోతే జస్ట్ సింటాక్స్ మారిద్ది. ఇప్పుడు మీకు సి వస్తే జావా కొంచెం సిమిలర్గా ఉండిద్ది. ఎందుకంటే సింటాక్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉండిద్ది సికి జావాకి. కానీ పైథాన్ ఇంకొంచెం ఈజీగా ఉండిద్ది. ఎందుకంటే పైథాన్ కొంచెం ఇంగ్లీష్లా ఉండిద్ది. అందుకే పైథాన్ నేర్చుకుంటాం చాలా ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు మనం సింటాక్స్ అంటే ఏంటో చూసాం. సో సింటాక్స్ అంటే ఏ సెట్ ఆఫ్ రూల్స్ టు ఫాలో వెన్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్. సో మీకు ఇప్పుడు సింటాక్స్ అంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా. సో మనం జావాలో ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఎలా రాస్తామో చూద్దాం. మనం జావాలో ఏ ప్రోగ్రామ్ ఏ కోడ్ రాయాలన్నా మనం క్లాస్ లోపలే రాస్తాం. సో అంత మెథడ్స్ అయినా వేరియబుల్స్ అయినా ఇవన్నీ క్లాస్ లోపలే రాస్తాం. సో ముందుగా మనం క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే పబ్లిక్ క్లాస్ అండ్ క్లాస్ నేమ్. ఇక్కడ నేను క్లాస్ నేమ్ వచ్చేసి సింటాక్స్ అని ఇస్తున్నా. మీరు ఇది ఈ సింటాక్స్ బదులు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. నేను మన క్లాస్ ఈరోజు సింటాక్స్ కాబట్టి నేను సింటాక్స్ అని ఇచ్చా. మీరు ఇక్కడ ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో క్లాస్ క్రియేట్ చేయడానికి మనం పబ్లిక్ క్లాస్ అండ్ క్లాస్ నేమ్ ఇస్తాం. దాని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ మనకి జావా ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే మెయిన్ మెథడ్ ఉండాలి. మెయిన్ మెథడ్ ఎలా రాస్తామంటే దానికి సింటాక్స్ వచ్చి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ బ్రాకెట్స్లో స్ట్రింగ్ ఆర్గ్స్. దీన్ని కూడా ఫ్లవర్ బ్రాకెట్తో ఓపెన్ చేయాలి. మనం మెయిన్ మెథడ్ రాయాలంటే ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం హలో వరల్డ్ ప్రింట్ చేయాలంటే మనం జావాలో ఏదైనా ప్రింట్ చేయాలంటే కన్సోల్కి మనం system.out.println లోపల మీరు ఏమైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ రాయొచ్చు. నేను ఇక్కడ హలో వరల్డ్ ప్రింట్ చేస్తా. ఇప్పుడు మనం ఎందుకు పబ్లిక్ క్లాస్ సింటాక్స్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, system.out.println ఇవన్నీ ఏంటో ఇన్ డీటెయిల్గా చూద్దాం. ముందుగా పబ్లిక్ అంటే ఏంటి? పబ్లిక్ అంటే యాక్సెస్ మాడిఫైయర్. నేను మీకు పబ్లిక్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోస్లో
ఇన్ డీటెయిల్‌గా చెప్తా. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే పబ్లిక్ అంటే మన సింటాక్స్ అనే క్లాస్ వేరే క్లాసులు గూడా యూజ్ చేసుకోవచ్చని. అంటే మన క్లాస్ పబ్లిక్‌లీ అవైలబుల్ అని. సో, పక్క క్లాస్ వాళ్ళు మన క్లాస్‌ని యూజ్ చేసుకోవచ్చని. నేను ఇన్ డీటెయిల్‌గా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ వీడియోస్‌లో ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ క్లాస్ అంటే ఏంటంటే అదొక బ్లూ ప్రింట్. సో, బ్లూ ప్రింట్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర ఒక కార్ మోడల్ ఉంది. సో, కార్‌కి ఏమేమి కావాలి? 4 వీల్స్, 4 డోర్స్, 2 మిర్రర్స్. సో, మీ దగ్గర ఒక మోడల్ ఉంది. మీరు ఆ మోడల్‌కి బ్లూ ప్రింట్ తీసుకొస్తే దాన్ని కార్ క్లాస్ అంటాం. నేను ఇయన్నీ ఇన్ డీటెయిల్‌గా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో చెప్తాను. ఇప్పటికి మీరు క్లాస్ అంటే బ్లూ ప్రింట్ అని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సింటాక్స్ ఇదొచ్చేసి క్లాస్ నేమ్. మనం ఇచ్చే క్లాస్ నేమ్ ఇది. మనం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ స్టాటిక్. స్టాటిక్ ఏంటంటే స్టాటిక్ కీవర్డ్ ఇప్పుడు మనకి క్లాసెస్‌కి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో, అన్ని ఆబ్జెక్ట్స్‌కి కామన్‌గా ఉండే ఫీచర్ మనం స్టాటిక్ అంటాం. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ పాపులేషన్ తీసుకుందాం. సో, నాకు 7 బిలియన్ పీపులే ఉంటారు. మీకు 7 బిలియన్ పీపులే ఉంటారు. సో, ఎంతమంది కొత్తగా వచ్చినా వాళ్ళకి హ్యూమన్ పాపులేషన్ నంబర్స్ ఒకటే ఉండిద్ది. సో, నాకు 5 బిలియన్ ఉండి మీకు 200, 300 అలా ఉండదు. సో, అందరికీ ఒకటే కామన్‌గా ఉండే ప్రాపర్టీనే స్టాటిక్ అంటాం. ఓకే. దాన్ని ఇన్ డీటెయిల్‌గా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో ఇంకా బాగా మీకు ఇన్ డెప్త్‌గా నేర్పిస్తాను. నెక్స్ట్ వాయిడ్ అంటే ఏంటంటే ఇది ఒక రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అంటే మనం ఏదైనా కాలిక్యులేషన్ చేసి రిటర్న్ ఇస్తున్నాం. మనకి చాలా రకాల రిటర్న్ టైప్స్ ఉన్నాయి. ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, డబుల్ అని. సో, మీకు ఏవైతే కాలిక్యులేషన్ చేసి ఏమైతే వాల్యూ కావాలనుకుంటున్నారో దాన్ని రిటర్న్ చేస్తాము. మనకి ఇప్పుడు వాయిడ్ అంటే రిటర్న్ నథింగ్. సో, మనం ఏమి రిటర్న్ చేయట్లేదు కాబట్టి మనం వాయిడ్ ఇచ్చాము. నెక్స్ట్ మెయిన్. మెయిన్ ఎందుకు యూజ్ చేశామంటే మనకి జేవీఎం ఎప్పుడు రన్ అయినప్పుడు మెయిన్ మెథడ్ ఎక్కడ ఉండిద్దో సెర్చ్ చేసిద్ది. అందుకే మనకి కోడ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మెయిన్ మెథడ్ నుండి స్టార్ట్ అయ్యిద్ది. అర్థమైందా మెయిన్ ఇప్పుడు ఎందుకు వాడతామో? నెక్స్ట్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇదేంటంటే మనం ఒక్కసారి కోడ్ రన్ చేసిన తర్వాత రన్ టైమ్ అప్పుడు ఏమైనా కమాండ్స్ ఇస్తే ఆ కమాండ్స్ తీసుకొనిద్ది. సో, మనం కమాండ్స్ ఎలా ఇవ్వాలో నేను మీకు ఫ్యూచర్‌లో చూపిస్తాను. ఆ ఆర్గ్యుమెంట్స్ ఎలా వాడుకోవచ్చో. ఇప్పుడు నెక్స్ట్ సిస్టమ్. సిస్టమ్ డాట్ అవుట్ అంటే ఏంటంటే మీకు ఒక బేసిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్ బట్టి మీకు క్లియర్‌గా అర్థమైద్ది. సో, ఇదొక కంప్యూటర్ అనుకోండి. ఇదొక కీబోర్డ్. ఇదొక మౌస్. సో, ఇప్పుడు మీకు ఇన్‌పుట్ డివైసెస్ ఏంటి? ఇన్‌పుట్ అంటే మనం కంప్యూటర్‌కి ఏమైతే ఇస్తున్నామో, ఇన్‌పుట్ ఇస్తున్నామో. సో, మనకి కీబోర్డ్, మౌస్ అనేది ఇన్‌పుట్ డివైసెస్. మన కీబోర్డ్‌లో టైప్ చేస్తే అక్కడ ఎంటర్ అయిద్ది. దాన్ని ఇన్‌పుట్ అంటాం. అవుట్‌పుట్ డివైస్ అంటే ఏంటంటే మనకు కనిపించేది. సో, ప్రింటర్, మనకి మానిటర్ డిస్‌ప్లేయింగ్ అయ్యేది అన్నీ అవుట్‌పుట్ డివైసెస్. సో, మనం సిస్టమ్ డాట్ అవుట్ రాస్తున్నామంటే అది మనకి అవుట్‌పుట్ ఇస్తుంది. అందుకే మనకు కనిపించేది అవుట్‌పుట్ అంటాం. ఇది మీకు జస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపులే మీకు గుర్తుండిద్దని. దాని తర్వాత ప్రింట్‌ఎల్‌ఎన్ ఏం చేసిద్దంటే మనకి జస్ట్ ఈ బ్రాకెట్ లోపల ఈ కోట్స్ లోపల ఉన్న మెసేజ్‌ని ప్రింట్ ఔట్ చేసిద్ది. అందుకే ప్రింట్‌ఎల్‌ఎన్ వాడతాం. ఇప్పుడు మీకు బేసిక్‌గా అన్నీ ఎందుకెందుకు వాడతామో చెప్పాము. కానీ మీరు ఏమి కంగారు పడొద్దు. ఈ అన్ని టాపిక్ ఇండివిడ్యువల్‌గా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో మనం క్లియర్‌గా చూద్దాం. సరేనా? ఇప్పుడు మనం మన కోడ్ ఎడిటర్‌లోకెళ్ళి ఈ కోడ్‌ని టైప్ చేద్దాం. సో, ఇప్పుడు నా కోడ్ ఎడిటర్‌లోకి నేనొచ్చాను. నేను ఏం చేస్తానంటే ఈ మెయిన్ మెథడ్ తీసేసి కొత్తగా నేనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. మీకు గుర్తుంటే నేను ఇందాడ సింటాక్స్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. సో, క్లాస్ క్రియేట్ చేయాలంటే నా ప్రాజెక్ట్ డెమో ప్రాజెక్ట్ లోపలికెళ్ళి సోర్స్ అనే ఫోల్డర్ లోపలికెళ్తే ఇక్కడ నా మెయిన్ క్లాస్ ఉంది. సోర్స్ అనే ఫోల్డర్ లోపల నేను క్రియేట్ చేయాలి. సో, సోర్స్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేస్తే
న్యూ అనే ఒక ఆప్షన్ ఉండిద్ది. న్యూలో న్యూ క్లాస్ అనే ఆప్షన్ ఉండిద్ది. ఈ న్యూ క్లాస్ కొట్టండి. ఇక్కడ మీరు క్లాస్ నేమ్ ఇవ్వాలి. నేను సింటాక్స్ అని ఇస్తా. ఇప్పుడు నాకు సింటాక్స్ అనే క్లాస్ క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత నేను మెయిన్ మెథడ్ క్రియేట్ చేయాలి. మెయిన్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. దీని లోపల మనం స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను system.out.println అని మెసేజ్ ఇవ్వాలి. ఈ మెసేజ్ నేను హలో వరల్డ్ అని ఇస్తా. ఎండింగ్లో మనం సెమీకోలన్ కూడా పెట్టాలి. ఇప్పుడు మనం కోడ్ రాయడం అయిపోయింది. కోడ్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మీరు రన్ చేయాలంటే ఎక్కడైనా రైట్ క్లిక్ నొక్కి రన్ కొట్టచ్చు, లేదంటే ఇక్కడైనా రన్ కొట్టచ్చు, లేదంటే ఈ కార్నర్లో కూడా రన్ కొట్టచ్చు. ఎక్కడ కొట్టినా నాకు ఒకటే అవుట్పుట్ వస్తుంది, హలో వరల్డ్ అని. సో నేను మీకు స్టార్టింగ్లో షార్ట్ కట్స్ అలవాటు చేసుకోవద్దు అని చెప్తాను. ఎందుకని మీరు షార్ట్ కట్స్ అలవాటు చేసుకోవద్దు అంటున్నానంటే మీకు సింటాక్స్ అలవాటు అవ్వాలి. ఇప్పుడు నేను system.out.println షార్ట్కట్లో రాయాలంటే sout అని రాస్తా. sout అని కొట్టి ట్యాబ్ కొడితే ఆటోమేటిక్గా నాకు వచ్చేసిద్ది. కానీ నేను షార్ట్కట్స్ అప్పుడే నేర్చుకోవద్దు అని చెప్తాను. ఎందుకంటే మీకు సింటాక్స్ ముందుగా అలవాటైతే దాని తర్వాత మీరు షార్ట్కట్స్ యూస్ చేయండి. ఈ వీడియోలో మనం అసలు సింటాక్స్ అంటే ఏంటి, మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి, హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలో చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.